సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ మాసం 2వ తారీఖుతోటి మనకు విజయదశమి దేవీ నవరాత్రుల పండుగ ముగుస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20-21వ తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పవిత్రమైనటువంటి హైందవుల పండుగ రాబోతోంది. ఎప్పుడూ కూడా మనకు ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్టోబర్ మాసంలోనే సూర్య భగవానుడు 17వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలో ఆయన 30 రోజులు సంచారం కొనసాగుతుంది. మరి ఈ అక్టోబర్ మాసం 17 నుంచి నవంబర్ మాసం 17 వరకు ఆయన తులారాశిలో సంచరించే సందర్భంలో సూర్య భగవానుడు తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. నవగ్రహాలకు రాజు అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు బలహీనపడేటువంటి సందర్భం మనకు ఈ అక్టోబర్ నెల 17 నుంచి కనిపిస్తుంది. ఇక కుజగ్రహం ఈ నెలలోనే తులారాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది. బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే సంచారం కొనసాగుతాడు. గురువు మాత్రమే మిథున రాశి నుంచి 18వ తారీఖు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన సంచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి కాకుండానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ఎందుకు ప్రవేశిస్తున్నాడు? బృహస్పతి దేవగురువు అయినటువంటి ఈ గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈయన కొంతకాలం అనగా డిసెంబర్ 5 వరకు అక్కడ ఉండి తిరిగి వక్రించి మిథున రాశిలోనికి వెళ్ళిపోతాడు. 2026 జూన్ నెల 2వ తారీఖున సహజంగా గురువు మార్పు జరుగుతుంది. అనగా మిథున రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఆయన మారేటువంటి పరిస్థితి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల, కర్కాటక రాశిలో ఉన్నతిని ఆయన పొందడం వల్ల 12 రాశుల మీద గురువు ప్రభావం చాలా వరకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలని సంతరించుకునేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు యథావిధిగానే ఈ నెలంతా కూడా మీనరాశిలోని సంచారం కొనసాగుతుంది. రాహువు కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతాడు. కేతువు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా తులారాశిలోనికి అక్టోబర్ 17 నుంచి రవి రావడం, అక్కడ నీచపడ్డం, అలాగే అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం, అక్కడ గురువు మరింతగా బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 అక్టోబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి. 2025 అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ అక్టోబర్ నెల 17 తర్వాత దశమంలో తులారాశిలోనికి రావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో తులారాశిలో సంచరించడం వల్ల వృత్తిబోధక వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, వ్యాపార అభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలని అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ 18 నుంచి సప్తమంలో కర్కాటక రాశిలోనికి రావడం వల్ల జన సహకారం బాగుంటుంది. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా తృతీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివార సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఇక ప్రతికూలంగా 2025 అక్టోబర్ మాసంలో చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమంలో తులారాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, భూవాహన సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహువు, అష్టమంలో సింహరాశిలో కేతువు కాలసర్ప దోషాలు సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి. మరి 2025 అక్టోబర్ మాసంలో ఈ మకర రాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఇక దశమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు.